అందరికీ నమస్కారం. ఇవాళ పాలమూరు జిల్లా కేంద్రంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష పోరాటం జరుగుతున్నది. ఇది తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ బీసీజేఏసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల బీసీల్లో చైతన్యం పెరిగి అలాగే ఐక్యమత్యంతో ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ అలాగే ఈ బీసీ రిజర్వేషన్ని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాన్ని అమలు చేయడానికి మాత్రం నానా తంటాలు పడుతుంది. ఎందుకంటే కేవలం భారతీయ జనతా పార్టీ పైన ఈ నెపం మోపడానికే ఇలా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించే ముందు తెలియదా వీళ్లకు ఈ బీసీ డిక్లరేషన్ 42% ఎలా ఇవ్వాలనేది? తెలియకుండానే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. అలాగే కావాలని హైకోర్టులో కేసు వేసి అక్కడ రెడ్డి జడ్జిని రెడ్డి లాయర్లను పీపీని పెట్టి కావాలని ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే 42% ప్రభుత్వ పరంగా ఇచ్చి ఎలక్షన్లకు స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై.